నమస్తే. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు పోతుకూచి చంద్రమౌళి శాస్త్రి గారు. గురువుగారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నీ కూడా నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురువుగారు. ఓం గం గణపతయే నమః. గురువుగారు, సెప్టెంబర్ మాస ఫలితాల గురించి మాట్లాడుకుందాం. శుక్రుడు, బుధుడు, రవి, కుజుడు మారడం వల్ల ఏ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు లభిస్తాయి అంటారు? మేషరాశి వారి నుంచి మీన రాశి వారికి అనుకూల ఫలితాలు ఏ రాశి వారికి ఇస్తున్నారు? అలానే ప్రతికూల ఫలితాలు ఏ రాశులకి కలుగుతున్నాయి? ఒకసారి వివరించండి. ఓం శరదిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణే వాసరాపీఠనిలయే సరస్వతి నమోస్తుతే. అమ్మ, ఇది అందరూ కూడా ప్రతి మాసము ఈ గ్రహాల యొక్క పురాణము విని, అంటే అంతరిక్షంలో గ్రహాలు వాటి యొక్క చార మారినప్పుడు ఎన్నో రకాలైనటువంటి విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతూ ఉంటాయి. అది మేషం నుంచి మనకు ఉన్నది 12 రాశులు. ఆ 12 రాశుల్లోనే మనందరం జన్మిస్తూ ఉంటాం. నక్షత్రాలు 27, ఆ 27 నక్షత్రాల్లో జన్మిస్తాం. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ గోచార ఫలితాలు మరి మేషరాశి వారికి ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటివి అందరికీ వర్తిస్తాయా, వృషభ రాశి వారికి వర్తిస్తాయంటే అందరికీ వర్తించవు అమ్మ. ఆ నక్షత్రం వాళ్ళకి, ఆ రాశుల వారికి అందరికీ వర్తించవు. జన్మజాతకం అని ఎవరికి వాళ్ళకి పోర్ట్ఫోలియో ఉంటాయి. సపరేట్గా లగ్నం అని ఆధారపడి ఉంటుంది. ఆ లగ్నమే ఆత్మ, శరీరం. దాని తర్వాత మనసు యొక్క ప్రభావం ఆధారపడి ఉంటుంది. అంటే ఈ గ్రహాలు ఏంటంటే జన్మజాతకంలో ఏ ఏ రాశుల్లో నిక్షిప్తమై ఉంటాయో ఆ రాశుల నుంచి ఇప్పుడు గోచారంలో ఆ చంద్రుడు తిరిగేటటువంటి పరిస్థితిని బట్టి, చంద్రుడి నుంచి గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి మానసిక ప్రభావాలు ఆధారపడి ఉంటాయి. అంతేగాని ఈవెంట్స్ అన్నీ ఇప్పుడు జరిగిపోతాయంటే అక్కడ జరిగే దశలు అంతర్దశలు అనుకూలిస్తేనే ఇక్కడ గోచారంలో చంద్రుడి నుంచి మన యొక్క మనసు పరిపక్వత కలుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఒకరికి వివాహం కలగాలి, వివాహం జరగాలి అనుకుంటే, వివాహంలో ఆటంకాలు లేకుండా జరగాలంటే జాతకంలో పర్ఫెక్ట్ ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేషన్స్ ఆధారపడి ఉంటాయి. అక్కడ జరిగే దశలు అంతర్దశలు ఇక్కడ చంద్రుడి నుంచి మంచి శుభస్థానాల్లో ఉన్నాయనుకోండి, శుభగ్రహాలై తప్పకుండా వాళ్ళకి ఏ ఆటంకాలు లేకుండా వివాహం అయిపోతుంది. ఇట్లా గోచార చక్ర ఫలితాలని ఓన్లీ మానసిక ప్రభావాలుగా ఆచరిస్తూ అందరూ కూడా దీన్నే ఇదే జీవితం మాది అని ఎవరు అనుకోవద్దు. ఎవరికైనా సరే శుభకరమైన ఈవెంట్స్ ఉంటే జన్మజాతకాన్ని మాలాంటి జ్యోతిష్కుల్ని కనుక్కొని ఇది వివాహానికి శుభకాలమా, వ్యాపారానికి శుభకాలమా, అట్లాగే ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళొచ్చా, లేకపోతే భార్యాభర్తల మధ్య అనుకూలత ఉంటుందా లేదా వివాహం అయ్యాక, ఇలాంటివి ఎన్నో ఉంటాయి. అవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నమే చేయండి. కానీ గోచారంలో మీకు వివాహం అయిపోతుందని మేము చెప్పినంత మాత్రాన కాదు. వారి జాతకంలో అందరికీ వివాహాలు కావు. కాబట్టి ఎవరూ మనసు మీద ఎక్కువగా దాని మీద ప్రభావం చూపకండి. ఏదైనా మేము చెప్పేటటువంటి పరిహారాలు కాస్త ఆచరించుకుంటూ మీరు చేసుకునేటటువంటి స్తోత్రాలు, శ్లోకాలు చదువుకోవడం ద్వారా మనసు అనేటటువంటిది పదిలంగా ఉంటుంది. మానసిక భద్రత మాత్రమే ఈ యొక్క గోచార ఫలితాలు. కాబట్టి ఇప్పుడు గోచారంలో ఈ సూర్య భగవానుడు ఈ సెప్టెంబర్ మాసంలో సింహరాశిలో ఉంటాడు 16 వరకు. 17 నుంచి కూడా ఆయన కన్యారాశిలో మారుతాడు. కుజగ్రహము 17వ తారీఖు వరకు మిథున రాశిలో ఉండి తర్వాత నీచస్థిత రాశి అయినటువంటి కర్కాటక రాశిలోకి 18వ తేదీ నుంచి మారుతాడు ఈ నెలలో. బుధగ్రహము సింహరాశిలోంచి కన్యారాశిలోకి మారుతుంది. ఆయన కూడా కన్యారాశిలో ఎప్పటి వరకు ఉంటాడు? ఆయన దాదాపుగా 29 వరకు ఉంటాడమ్మ ఈ సెప్టెంబర్ మాసంలో. అంటే మంచి క్షేత్రం ఆయనకి అది. అట్లాగే శుక్రుడు ఈ మాసము సెప్టెంబర్ 2 నుంచి సెప్టెంబర్ ఎండింగ్ వరకు కూడా మహానుభావుడు ఆయన యొక్క స్వక్షేత్ర స్థితిగతుడే ఉంటాడు. కాబట్టి గ్రహాలన్నీ చాలా అనుకూలమైన పరిస్థితుల్లో ఉన్నాయి. కాబట్టి మరి మేషం నుంచి మీనరాశి వారికి ఏ విధమైన ఫలితాలు ఏ విధంగా ఉంటాయో మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. మనకి ఈ సెప్టెంబర్ మాసంలో ద్వాదశ రాశుల్లో పరిభ్రమిస్తున్నటువంటి కొన్ని గ్రహాల యొక్క అవయోగాలు పోవటానికి, అట్లాగే ఏలినాటి శని దోషాలు, అష్టమ అర్ధాష్టమ శని దోషాలు అనుభవిస్తూ శని మహర్దశలు అంతర్దశల్లో తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభాలు కావచ్చు, వివాహ ప్రయత్నాల్లో లోపాలు కావచ్చు, గృహ సమస్యలు, భూ సమస్యలు, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఇట్లా ఈ శని వలన ఆలస్యాలు, ప్రతిబంధకాలు అనుకున్నవి ఏవి జరగవమ్మ. 1కి 10 సార్లు జరుగుతుందో లేదో కూడా తెలియదు. కాబట్టి జన్మజాతకంలో ఉన్న శని దోషాలు పోవటానికి ముఖ్యంగా ఈ కుంభరాశి, మీనరాశి, మేషరాశి, సింహరాశి, ధనుస్సు రాశి వీళ్ళ కోసము, అట్లాగే రాహుకేతువుల వలన ఎంతోమందికి ఎన్నో రకాల సర్పదోషాలు ఉంటాయి. ఆ సర్పదోషాల వలన సంతాన ఇబ్బందులు, సంతాన గర్భవిచ్ఛిన్న దోషాలు, సంతానం మాట వినకపోవటం, దుర్వ్యసనాల పాలవటం, అట్లాగే కొంతమందికి వివాహం జరిగి భార్యాభర్తలు ఎప్పుడు కొట్టుకుంటూ ఉండటం, భార్యాభర్తల మధ్య ఎడబాట్లు,
దూరం అయిపోయిన వాళ్ళు 10 ఏళ్ళైనా కలవకపోవటం, వాళ్ళిద్దరికీ మళ్ళీ పెళ్లి చేసుకుందామన్నా ఎవరో ఒకరు సంతకం చేయాలి, అలా చేసుకోకపోవటం, ఇట్లాంటి కోర్టు సమస్యలు తీవ్రంగా ఉన్న వాళ్ళకి. అట్లాగే ఈ సర్పదోషాల వలన ఏంటంటే అమ్మ, జన్మజాతకంలో ఈ రాహుకేతుల మధ్యలో గ్రహాలన్నీ ఉన్నాయనుకోండి, వాళ్ళు ఏ పని ముట్టుకున్నా కూడా అంతగా అనుకూలంగా జరగవు. ఆ దోషాలు పోవటానికి విశేషంగా సెప్టెంబరు 6వ తారీఖు 7వ తారీఖు కుక్కే సుబ్రహ్మణ్య ఆలయంలో నేను ఒక 6 రోజులు సెప్టెంబర్ 1 నుంచి కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జపాన్ని, సర్పసూక్త జపాన్ని ఆచరిస్తూ అక్కడ ఆయన దగ్గర పూజ చేసినటువంటి చిన్న సుబ్రహ్మణ్య విగ్రహాన్ని, అట్లాగే ఈ శని బాధలు పోగొట్టడానికి 8 రోజులు జపాన్ని ఆచరించి సెప్టెంబరు 2వ తేదీన రావులపాలెం మందపల్లి క్షేత్రం ఉంది శనీశ్వరుడు, అక్కడ శనీశ్వరునికి విశేషమైనటువంటి అభిషేకం, పంచసూక్త రుద్రాభిషేకం చేసి శనీశ్వరునికి సంబంధించినటువంటి పాశుపత రుద్రహోమం, శనీశ్వర పాశుపత రుద్రహోమం, అనారోగ్య బాధల నుంచి తప్పించుకోవడానికి మృత్యుంజయ హోమాన్ని కూడా ఆచరించి దానికి సంబంధించిన రక్షా భస్మము, ఇవి ఎవరైతే నన్ను నా పీఠానికి ఫోన్ చేసి సంప్రదిస్తారో వారి యొక్క అనుకూలతలు చక్కగా అనుకూలంగా చెందటానికి, ఈ దోషాలు పోవడానికి నా మంత్రభాగాన్ని, నాకున్న జ్ఞానాన్ని ఉపయోగించి వారి యొక్క శ్రేయస్సు కోసం నేను చేసే ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. నాకు దూరంగా ఉన్నా దగ్గరగా ఉన్నా వాళ్ళతో పని లేదమ్మా, జస్ట్ ఆ గోత్రనామాలు నాకు ఇస్తే నేను చేసి వాళ్ళకి నేను కావాల్సిన వీడియో పంపిస్తాను. ఆ యొక్క ఏదైతే పూజకి వాళ్ళు అనుకున్నారో ఆ సంకల్పం సిద్ధించడానికి నా వంతు మంత్రశక్తి నేను ధారపోయడానికి సిద్ధంగా ఉన్నాను. కాబట్టి ఎవరైనా సరే ఈ సెప్టెంబర్ మాసంలో కలిగే దోషాలు నివృత్తి చేసుకోవడానికి మీ వంతు ప్రయత్నం నాకు ఫోన్ చేయడం ఒకటే మార్గం. గురుగారు, ఇప్పుడు సింహరాశి వారి గురించి మాట్లాడుకుందాం. సెప్టెంబర్ మాసం మొత్తం కూడా సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? వీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది? అమ్మ, సింహరాశికి అధిపతి అయినటువంటి సూర్య భగవానుడు సెప్టెంబరు 16, 17 వరకు కూడా తన యొక్క స్వక్షేత్రంలో ఉండి వీరు ఏదైతే కార్యాలు చక్కబెట్టుకోవాలనుకున్నారో అవన్నీ కూడా, అంటే ప్రభుత్వ ఉద్యోగపరంగా కానీ ప్రభుత్వ ఉద్యోగస్తుల ద్వారా ఏదైనా కార్యాలున్నా అవన్నీ కూడా ఏదో వారికి ఉన్నటువంటి కమ్యూనికేషన్స్తో ముందుకు తీసుకువెళ్ళి జరిపించుకున్నటువంటి ప్రయత్నాలు, ఆరోగ్యరీత్యా కూడా హ్యాపీగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ 17 తర్వాత ఈయన 2వ స్థానంలోకి వెళ్తాడు. ఈ సింహరాశికి అధిపతి అయినటువంటి సూర్యుడు 2వ స్థానంలోకి వెళ్తారు. వీరు చేసేటటువంటి ఉద్యోగాదుల్లో కొంచెం మాట్లాడే విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అట్లాగే రుణాలు ఇచ్చేటప్పుడు కానీ కొంతమంది ఇచ్చేవాళ్ళు ఉంటారు, లేకపోతే రుణాలు తీసుకునేటువంటి ఆర్థిక ధన విషయాలలో కొంచెం జాగ్రత్త వహించాలి. కుటుంబంలో మీకు నచ్చిన ఐటమ్స్ ఉన్నా లేకపోయినా, చేసినా చేయకపోయినా ప్రశాంతంగా మనసుకు నచ్చినంత తినేసేసి కాలం గడుపుకోవడం మంచిది. అక్కడ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఇగోలు అడ్డం వచ్చి సమస్యలు చాలా వచ్చే అవకాశాలు ఉంటాయి సింహరాశి వారికి. కాబట్టి సింహరాశి వారికి 2వ స్థానంలో 17వ తారీఖు 17 నుంచి కూడా ఈయన వచ్చి అదే సిచ్యువేషన్లో ధనాధిపతి, లాభాధిపతి అయినటువంటి బుధగ్రహము కూడా అక్కడే కలిసి ఉంటుంది. దాని ద్వారా ఏంటంటే చక్కటి లాభము, ధనము వీరికి కలుగుతుంది. కీర్తి ప్రతిష్టలు వస్తాయి. కుటుంబంలో సౌఖ్యం పెరగడానికి అవకాశం ఉంటుంది. తెలివితేటలు ఉద్ధృతంగా ప్రవహించి ఎక్కడెక్కడైతే వీరికి ఆగిపోయిన ధనం ఉందో ఆ ధనాన్నంతా రప్పించుకునే ప్రయత్నం చేస్తారు. వీళ్ళకున్న పరిచయాల ద్వారా కావచ్చు, మాట తీరు ద్వారా కావచ్చు, ఏ విధంగానైనా సరే. ఎవరైతే కనుక వైద్యపరమైనటువంటి వృత్తిని అభ్యసిస్తున్నా, లేకపోతే వైద్యపరమైనటువంటి ఉద్యోగాలు చేస్తున్నా వారికి ఆగిపోయినటువంటి ధనమంతా కూడా వచ్చేటటువంటి అవకాశం కలుగుతుంది. కాబట్టి వైద్య విద్యార్థులకు కూడా అనుకూలమైనటువంటి సమయంగా భావించాలి. కుటుంబంలో సుఖ సంతోషాలు, ధనం ఎక్కువ వస్తే ఏమవుతుంది, సుఖము, సంతోషము, గౌరవ మర్యాదలు పెరగడానికి అవకాశం ఉంటాయి. శుక్రుడు కూడా ఏంటంటే 3వ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ సింహరాశి నుంచి 3వ స్థానంలో విద్యార్థులకి విద్య యందు చక్కగా మెలకువలు, ఈ రవిబుధులతో పాటుగా శుక్రుడు కూడా అత్యంత అనుకూలంగానే ఉన్నాడు కాబట్టి మెలకువ శక్తి పెరుగుతుంది. అంటే ఎలా చదవాలి, ఏ విధంగా ఏ సమయంలో కాలేజీ లేకపోతే స్కూల్స్ మానేయాలి, ఏ సమయంలో వాటికి వెళ్ళాలి, అంటే గ్యాసిప్ పవర్ కూడా పెరగడానికి అవకాశం ఉంటుందమ్మా. శుక్రబలం ఉంటే 3వ స్థానంలో వీరు అనుకున్నటువంటి కార్యాలయందు చక్కటి అనుకూలత కలుగుతుంది. పెళ్ళైనటువంటి వాళ్ళకి, సింహరాశి వారికి భార్యతో ఎలా మాట్లాడాలి, భర్తతో ఎలా మాట్లాడాలి అని ఎవరికి వాళ్ళకి ఈ శుక్రుడు శక్తిని ప్రసాదిస్తాడు, కమ్యూనికేషన్ శక్తిని ప్రసాదిస్తూ ఉంటాడు. దాని ద్వారా చాలా నిర్మలంగా, ప్రశాంతంగా సింహరాశి వారికి ఈ గ్రహాలే కదా మాసగ్రహాలు, ఈ మాసగ్రహాలు ధనం అయితే ఖర్చు అవుతూ ఉంటుంది, ఏదో రకంగా ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. బంధువులు ఇంటికి పోతారు, వారు కొంచెం పోయేసరికి అరే రారా తీసుకోబో అంటే వాళ్ళ ఇంట్లో ఏది కావాలన్నా వీడే నొక్కుతూ ఉంటాడు కూర్చొని. ఏముంది ఆ పొగడతలకి లొంగాడంటే ధనం అంతా పోతూ ఉంటుంది.
ఇట్లా ఈ యొక్క సింహరాశి వారికి ఏంటంటే బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు ధనం అధికంగా ఖర్చు ఎక్కడ అవుతుంది. తగ్గొద్దు. ప్రేమ, ఆప్యాయత వీళ్ళకి పెరిగిపోతూ ఉంటాయి. పెరిగిపోయి ధనం కూడా అట్లాగే వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఎవరైనా ఇప్పుడు ఎవరో ఒక వయసులో ఉన్నవాళ్ళు వెళ్తారమ్మా. వయసులో ఉన్నవాళ్ళు ఏంటంటే వాళ్ళు చూపించుకోవడానికి అది స్త్రీ ధర్మం అయితే ఏమిటి, వాళ్ళకి ఇష్టమైన పదార్థాలు చేసి పెట్టడము. పురుష ధర్మం ఏంటి, డబ్బుని ఖర్చు పెట్టడము. ఇలాంటి విచిత్రమైనటువంటి పనులు జరగడానికి అవకాశాలు సింహరాశి వారికి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి అనుకున్న కార్యాలయందు చక్కటి సత్ఫలితాలు కలగడానికి శుక్రుడు, రవి, బుధులు అనుకూలిస్తున్నాడు. ఒక్క కుజగ్రహం మాత్రం వీరికి 12వ స్థానంలోకి వచ్చి సెప్టెంబర్ 13 వరకు చాలా అత్యద్భుతమైనటువంటి లాభస్థితి విద్యార్థులకి, అట్లాగే భూపరమైనటువంటి గృహపరమైనటువంటి లాభాదులు అంటే పిత్రార్జితము, మాత్రార్జిత పరంగా ఉన్నటువంటి వాళ్ళకి జరిగే అవకాశాలు ఉంటాయి. 18వ తేదీ నుంచి కొంచెం వీరికి సంకటం కలుగుతుంది. విద్యార్థులకి విద్య యందు ఆసక్తి ఉండదు, ప్రయాణాలు అధికమవుతాయి. కొంతమందికి గృహపరమైనటువంటి భూపరమైనటువంటి ఇల్లు కట్టుకునే వాళ్ళకి, లేకపోతే గృహం కొనుక్కోవడానికి డబ్బులు ఇచ్చిన వాళ్ళకి ఏంటంటే స్టక్ అయిపోయి అప్పుల బాధలు, అప్పుల మీద అప్పులు అవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ప్రయాణాల యందు ప్రమాదాల సూచనలు కూడా ఈ సింహరాశి వారికి కుజగ్రహం 12వ స్థానంలో ఉండకూడదు, ఉండి కూడా నీచ స్థితిని పొంది ఉన్నాడు. నీచభంగ రాజయోగం కలిగిన 12వ స్థానం అనేది ఒక రకంగా ఆ స్థానం అంత యోగాన్ని ఇవ్వదమ్మ, అశుభ ఫలితాలను ఇస్తూ ఉంటుంది. అట్లాగే తండ్రి గారితో కాస్త ఈ గృహపరమైనటువంటి ధనపరమైనటువంటి అదే అన్నగారు ఇట్లా చేశాడు, తమ్ముడు ఇట్లా చేశాడు, ఈ విషయాలు చర్చిస్తూ గృహంలో ప్రశాంతత లేనటువంటి వాతావరణం కలుగుతూ ఉంటుంది. కొంతమందికి సంతానపరమైనటువంటి విద్యా విషయంలో వీళ్ళకి పెద్ద చదువులు చదివేయాలి, విదేశాలకు పంపించాలి, మన దగ్గర సరైన సొమ్ము లేదు, బ్యాంకు వాళ్ళు ఇవ్వట్లేదు, ఏం చేయాలి, ఉన్నటువంటి ఆస్తులు అమ్మాలి. ఇట్లా ఈ ఆస్తులు వీటికి సంబంధించినటువంటి విషయాల యందు కాస్త వీళ్ళకి ఏంటంటే అవసరం లేని సమయంలో కోపం పెరిగిపోతూ ఉండటం, దానివల్ల గృహంలో అప్రశాంతత కలగటము, ఉన్న ఆలోచన శక్తి నిర్వీర్యం అవటము, ఇలాంటివి కూడా ఈ కుజగురులు ఇస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళు కుజగురులకి జపం చేయించుకోవటం. ఒకవేళ జన్మజాతకంలో వీళ్ళు గనక ధనానికో ఏదైనా ధనానికి యాక్టివేట్ అయ్యి దశలు అంతర్దశలు జరుగుతున్నాయి అనుకోండి, లేకపోతే సంతానానికి సంతాన విహీనము, సంతాన నష్టము, గర్భవిచ్ఛిన్న దోషాలు స్త్రీలకైతే ధన నష్టము, అప్పుల బాధలు ఎక్కువైపోవటము, ఇలాంటివి కూడా జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం ప్రయాణాల యందు జాగ్రత్త, సంతానపరంగా మాట్లాడేటప్పుడు జాగ్రత్త, అంటే గర్భంతో ఉన్నటువంటి స్త్రీమూర్తులు కొంచెం జాగ్రత్త వహించాలి. పంచమాధిపతి పుత్రకారకుడైనటువంటి గురుడు నీచస్థితి కుజుడితో కలిసి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ కొంచెం స్వల్ప దోషం అనేది కలుగుతోంది. వీరు కాస్త సుబ్రహ్మణ్య ఆరాధనతో పాటుగా గురు దత్తాత్రేయుడి యొక్క ఆరాధన, ఇంకెవరైనా సాయినాథుడు గురువు, కొంతమంది సాయినాథుడిని ఆరాధించే వాళ్ళు సాయినాథుడిని ఆరాధించుకోండి. కాబట్టి ఈ విధంగా బ్యాలెన్స్ చేసుకుంటూ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. తప్పకుండా గురుగారు. మళ్ళీ వీరికి పరిష్కారం ఏంటి తెలియదు. వీరు ఎక్కువగా సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోండి. దేవాలయంలో ఎవరైనా సరే బ్రాహ్మడికి కాస్త స్వయంపాక దానం, అంటే కాస్త దోసకాయలు, అట్లాగే పచ్చిమిరపకాయలు, స్వయంపాకం అంటే కందిపప్పు, శనగపప్పు, ఇలాంటివన్నీ కూడా అన్ని బియ్యము అన్నీ కలిపి బ్రాహ్మడికి దానం చేయడం ద్వారా వీరికి కాస్త విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అది కోపం తగ్గచ్చు, అనుకున్న పనులు కావడానికి, లేకపోతే లేనిపోని సమస్యలన్నీ నెత్తి మీద పడకుండా ఉండటానికి అవకాశాలు మెండుగా ఉంటాయి. తప్పకుండా గురు, ధన్యవాదాలు. శుభమస్తు.